బౌల్ తీసుకొని 1 కప్పు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, తగిన క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, పెరుగు 1 స్పూన్, టూ స్పూన్స్ మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ని కానీ వాడుకోవచ్చు. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలపాలి. ఇవి కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన పన్నీర్ని ఇలా టూత్ పిక్కి గుచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని పన్నీర్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోయాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. పీసెస్ని మెల్లగా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. వీటిని టమాటా సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి.